జీవితంలో ఏదో ఒక ఆపద ఉన్నది. ఆపద ఒకేలాగా వస్తుందా? అనారోగ్యంలో రావచ్చు, అప్పులలో రావచ్చు, శ్రమలలో రావచ్చు, శోధనలో రావచ్చు, రకరకాలైన ఆపదలు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఈరోజు అలసిపోయి ఇక్కడికి వచ్చానండి, సొమ్మసిల్లిపోయి సన్నిధిలోకి వచ్చానండి, నాన్నవారే నన్ను ఆదుకోలేదండి, నాన్నవారే నన్ను వదిలేశారండి, నాన్నవారే నా అప్పులు కడతారనుకున్నాను, కట్టలేదు సార్, చాలా ఆపదలు ఇక్కడికి వచ్చాను. మీకు ఒక శుభవార్త, యెహోవా మిమ్మల్ని ఆదుకొనును గాక, యెహోవా మిమ్మల్ని ఆదరించును గాక, యెహోవా ఆయన ఆదరణించి మిమ్మల్ని నడిపించును గాక. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆదుకొను దేవుడు. దావీదుకి తెలుసండి, దావీదుకి తెలుసు, నాకు ఆపదలు రాని, నాకు శ్రమలు రాని, శత్రువులు నా మీదకి దండెత్తి రాని, శోధనలు రాని, ఏమైనా రాని, నా ప్రభువు నన్ను ఆదుకుంటాడంటే. యెహోవా నన్ను ఆదుకొనును.